ఇక ఉత్తరాదిలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం కొనసాగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కశ్మీర్ లోయలో మెరుపు వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 70 దాటింది. మరో 90 మంది గాయపడగా 200 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఇక ఈ మెరుపు వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కశ్మీర్లో ఆకస్మిక వరదల విషాదంపై ప్రధాని మోడీ స్పందించారు. కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, గవర్నర్ మనోజ్ సిన్హాలకు ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రం అండగా నిలుస్తుందని, బాధితులకు అవసరమైనంత మేరకు సహాయం అందిస్తారని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. మెరుపు వరదలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ సమయంలో అక్కడ దాదాపు 1000 మందికి పైగా ప్రజలు ఉన్నారని అంచనా వేస్తున్నారు. అతలాకుతలంగా మారిన కశ్మీర్లోని కిస్తవార్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వర్షాలు తగ్గినా ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు వెళ్లడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో రోడ్డు మార్గం గుండా చేరుకుంటూ సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లతో కలిసి ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేస్తున్నాయి. లభ్యమైన మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు. జమ్మూలో ఆకస్మిక వరదలు విరుచుకుపడడంతో మచేల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న భక్తులు, యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఊహించని రీతిలో మెరుపు వరదలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో అనేక మంది గల్లంతయ్యారు. భారీ భవంతులు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. అలాగే అనేక చిన్న పెద్ద భవనాలు, దుకాణాలు వరదల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ఆకస్మిక వరదల కారణంగా మచేల్ మాతాదేవి యాత్రను నిలిపివేశారు. కిస్తవార్లోని మచేల్ మాత ఆలయానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ యాత్రకు వెళ్లే వారికి చషోటి గ్రామం బేస్ పాయింట్. భక్తులు తాము వచ్చిన వాహనాలను ఇక్కడే వదిలేసి మచేల్ మాత గుడికి కాలినడకన వెళ్తుంటారు. గురువారం మధ్యాహ్నం మెరుపు వరదలు విరుచుకుపడడంతో భక్తులు, టెంట్లు, దుకాణాలు, ఇతర అవుట్ పోస్టులన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది.